గడ్డ మీద తొలి పొద్దై పొడిసిండు అన్నో తలరా పలు మార్చగ పేదల గుండెను తడిమిండు అన్నో మా పల్లె బతుకుల్లో ప్రమిదల్లే వెలిగిండు అన్నో టీడీపీ జెండను ఎత్తి బరిలో నిలిసిండు అన్నో తరాల చీకటి నృత్యం చేసే చంద్ర నిప్పుల చంద్ర కొట్టలై సైకిల్ చుట్టూ చెండకు కదిలిండు. 20,000 కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం మనం కూడా ప్రతి సంవత్సరం మరి రైతు మరి జనదేశం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఏదైతే మనం ఆనాడు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చామో అన్నీ కూడా మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు చెప్పినవి కాకుండా రైతుల కోసం మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఏమీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అని చెప్పి మరి ప్రజాక్షేత్రంలో మన గవర్నమెంట్ మన శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారు ఈ కళాశాలకు వచ్చి ఉన్నారు. అందరూ వెల్కమ్ చెప్పవలసిందిగా మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ అలాగే ముఖ్య అతిథులుగా శ్రీమతి సంజీవరెడ్డి గారి గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మార్చుడు మన సబితమ్మ
చైర్పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు సుబ్బారావు గారి చైర్పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన ప్రీతమ నేత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు వేదికని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. జీవి ఆంజనేయులు గారికి కోరుచున్నాం. అలాగే సవితమ్మ గారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు సవితమ్మ గారిని కళాశ్రీకి వెల్కమ్ చెప్తున్నాము. అలాగే చింతమనేని ప్రభాకర్ పవర్ఫుల్ లీడర్ చింతమనేని ప్రభాకర్ గారికి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాము. అలాగే అలాగే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి వెల్కమ్ చెప్తున్నాము. అలాగే టీడీసీ గుంటూరు జిల్లా చైర్మన్ మక్కల మల్లికార్జునరావు గారికి వెల్కమ్ చెప్తున్నాము. అలాగే నష్టపేట ఎంపీ గారు శ్రీ రావు కృష్ణదేవరాయలు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. అలాగే బాబు వేదిక మీదకి జంగా కృష్ణమూర్తి గారు టీడీపీ బోర్డు మెంబరు అయిన ఎస్ఎంఎల్సి జంగా కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. టీపాయ్ పెట్టు బాబు, టీపాయ్. ఓకే ఈరోజు మన గురపనాయుడుపాలెం సొసైటీ చైర్పర్సన్ గా ముండ్రు సుబ్బారావు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారికి శ్రీ సివి వెంకటరామరెడ్డి మీరు శ్రీ జీవి ఆంజనేయ గారికి వేసి సత్కరిస్తున్నారు. అలాగే శ్రీమతి సంజీవ్ రెడ్డి గారి సవిత గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ మరియు వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రులు సవితమ్మ గారికి సాదరంగా మన మండలం తరఫున అలాగే మన ఎంపీ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ప్రమాణ స్వీకారంగా ఈరోజు ముండ్రు సుబ్బారావు గారు సెలవుతున్నారు. అలాగే చింతమనేని ప్రభాకర్ గారికి తిరువూరు శాసనసభ్యులు గారికి సెలవుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి అలాగే జిల్లా డిసిసి చైర్మన్ మక్కల మల్లికార్జునరావు గారికి అలాగే విశంకర శ్రీనివాసరావు గారికి జనసేన అలాగే నాగశ్రీ రాయలు గారికి విశంకర శ్రీని గారికి గంగాధర్ గారికి లగడపాటి వెంకటరావు గారికి జెడ్పీటీసీ రాములు సుబ్బులు గారికి అలాగే సీనియర్ నాయకులు వంకాలపాటి పేరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఎంసార్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. హలో ఒక్క నిమిషం రా బాబు అందరూ. అలాగే జడ్డా సుబ్బులు రామయ్య జెడ్పీటీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. 5 మండలాల పార్టీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే బచ్చు అంజిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మండల పార్టీ అధ్యక్షులు గంగినేని రాధాకృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే రావుల బుజ్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే తోక ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ రావిల బుల్లే గారు
యూనిట్ ఇన్ఛార్జి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే జడ్డ అక్కయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సర్పంచ్ వైస్ సర్పంచ్ అయిన వాళ్ళు, అలాగే తెలగూరుల చిన్నాంజనేయులు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే బీజేపీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ అనిల్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే జీడీసీ బ్యాంక్ ఎక్స్ డైరెక్టర్ గంగినేని అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ మాజీ ఎంపీపీ బొట్లంజయ్య గారిని, అలాగే మాజీ ఎంపీపీ కొమ్మ శ్రీనివాసరావు గారిని, అలాగే పిలిచిన వారందరూ కూడా మండల నాయకులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ మాజీ ఎంపీపీ నంబులు గురునాథం గారిని, అలాగే డీసీ నక్కా బుల్లేశ్ రెడ్డి గారిని, అలాగే గంగినేని రాఘవ గారిని, సోమేపల్లి బ్రహ్మయ్య గారిని యూనిట్ ఇన్ఛార్జి, అలాగే శ్రీ ట్రస్ట్ ఇన్ఛార్జి అయిన సోమేపల్లి బ్రహ్మయ్య గారిని, అలాగే సీనియర్ నాయకులు రొడ్డా వీరాంజరెడ్డి గారిని, అలాగే కాకాని వీరాంజనేయులు గారిని, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల గోవిందరాజులు గారిని, అలాగే కంచుమాటి నరేష్ ఐటీడీపీ నాయకులు, అలాగే శ్రీ రావుల మల్లేశ్వరరావు గారు మాజీ మండల పార్టీ అధ్యక్షుల్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గంగవరపు చందారావు గారు మాజీ మండల పార్టీ అధ్యక్షుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే పిలిచిన వారందరూ కూడా దయించి వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే లాయర్ రామకోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లాయర్ శైదరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గంగినేని ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రాయర్ న్యాయవాది ముప్పాల జ్ఞానేశ్వరరావు గారిని, జడ్డా వ్యాపారవేత్త జడ్డా వెంకట్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న డైరెక్టర్స్ శ్రీకాంత్, అలాగే పరబ్రహ్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. లాయర్ సిద్ధయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రావుల బుల్లయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇంకా అబ్బాయి ఇక్కడ మిస్ చేయని మా నాయకులు బాబు ప్రమాణ స్వీకార, అలాగే ఇంకా ఉన్నాయి చూడు బాబు, ఇగో టీవీ ప్రమాణ ఎరమాసు మాజీ ఎంపీపీ ఎరమాసు కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శావలాపురం మండల పార్టీ అధ్యక్షులు సొసైటీ చైర్మన్ విశ్వనాథం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గుంటుపల్లి సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. 5 మండల పార్టీ అధ్యక్షులు, వినుకొండ టౌన్ మండల పార్టీ అధ్యక్షులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మాజీ జడ్పీటీసీ మురుగుల ఆదిమ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే తాలిపోక బాలగొరవయ్య గారు సీనియర్ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎస్సీసీల అధ్యక్షులు గన్నపూడి ఈశ్వరయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కట్టంపూడి పన్నా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అనుమల సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే